సో శని వక్రగతి పొందినప్పుడు అంటే 13 జూలై నుండి నవంబర్ 28 వరకు వక్రగతి పొంది సంచారం చేయడం వల్ల కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది, కొంచెం శక్తి ఎక్కువ ఉంటుందని చెప్తాం. అంటే వక్రగతిలో ఉన్నప్పుడు సాధారణ ప్రయాణం కంటే వక్రగతిలో ఉన్నప్పుడు కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుందని చెప్తాం. మేషరాశి వారికి ఇది 12వ భావంలో జరుగుతుంది. అసలే 12వ భావంలో కుజుడు యొక్క దృష్టి పడింది, శనీశ్వరుడు ఉన్నాడు అక్కడ, కుజుడు విశేషం దృష్టి పడింది ఈ మీనరాశిలోని. దీనివల్ల కొంతవరకు మనం ఇబ్బంది పడుతున్నాం, ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి, తెలియని ఇన్స్టెంట్గాను అది మనం ఊహించని దానికంటే అంటే ఆదాయం సంగతి పక్కనున్న అనవసరపు ఖర్చులు, ఇండైరెక్ట్ లాసెస్ ఇవన్నీ కూడా విపరీతంగా జరగడానికి అవకాశం ఉంది. బర్నింగ్ ఇష్యూస్ కూడా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మేషరాశి వారికి ఈ యొక్క సంఘటన వల్ల ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ రాత్రి ఏదో ఖర్చు అని అనుకుంటే తెల్లవారుసి ఎందుకు ఖర్చు పెట్టేవారని భావన కలిగిస్తుంది. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో అనుకుంటే వాళ్ళు ఏదో బయటకు వెళ్తాలో పలానా బొమ్మ కనమని గొడవ చేస్తారు రాత్రి. అదే 3,000-5,000 ఉంటుంది. సరే పిల్లడు కంగారు పడుతున్నాడు కదా ఆడు కూడా కానీ రాత్రి కొంటాం. మన తెల్లవారుజాము చూసి ఆ బొమ్మ 4 ముక్కలై ఉంటుంది. అంటే ఖర్చు అయిపోయింది, బర్న్ అయిపోయింది. రాత్రి ఎందుకు కొనామని తెలియదు, ఉదయం ఎందుకు అది పాడైపోయిందో తెలియదు. మొత్తం మన జోబుల నుండి కొంత ధనం పోవాలి. ఈ కుజుడికి విశేషం దృష్టితో శనీశ్వరుడిని చూస్తున్నాడు కాబట్టి వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఆ ఫోర్స్ ఉంది కదా, ఆ ఫోర్స్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు చేశాడా కుజుడు చేశాడా మనకు అర్థం కాదు. సో ఇలా కన్ఫ్యూజన్లో పెట్టి మీకు అనవసరమైన ఖర్చులు, అనవసరమైన లాసెస్ చూపించే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగరీత్యం ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయానికి బలం ఉందని అనుకుంటారు. రాత్రి అందరూ మీకు తందానంటే మీకు తందా రాత్రి అంటారు. తెల్లారి మీ నిర్ణయానికి ఆపోజిట్లో మీకు ఆన్సర్ వస్తుంది. ఇంకా చిన్న ఉదాహరణ మీకు చెప్తానండి. మీకు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, లేకపోతే ఒక జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు రాత్రి 3 రౌండ్లు అయిపోతాయి, వాళ్ళు ఈవినింగ్ వెళ్ళాను. ఇంకా టుమారో వీళ్ళు ఎట్యూనో అంటాడు వాడు. ఆ టుమారో అనేది మనకి రాదు. రాత్రి ఆనందాన్ని గడిపేస్తారు. మీరు ఏముంది నాకు అన్ని రౌండ్లు అయిపోయి టర్మ్స్ అండ్ కండిషన్ ఓపెన్ అయిపోయి ఇంకా తెల్లవారితే వాడు లెటర్ ఇవ్వడం అనుకుంటా మెయిల్ కోసం ఎదురు చూస్తుంటారు. మరి వాడు మిమ్మల్ని ఏమో అదేదో ఉంటారు వీళ్ళు అందులో హోల్డ్లో పెట్టేస్తారు. మనకు అర్థం కాదు మనం ఇంత స్ట్రెస్ ఇంత తీసుకున్న తర్వాత ఏమైందని. అలాగే రకరకాల ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇవన్నీ జరిగే అవకాశం మేషరాశి ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పడాలి.